హోలీ వేడుక అందరూ కలిసి జరుపుకుంటూ ఉంటారు. రఘురామ్, వెంకట్రావు, పద్మ అందరూ కూడా హోలీ రంగుల్లో మునిగి తేలుతూ ఉంటారు. ఇప్పుడు మనం పోటీలు పెట్టుకుందాం, ముట్టి కొట్టే పోటీలు పెట్టుకుందాం అని ఆద్య చెప్తుంది. సరే సరే మేము అంతా రెడీ అని వెంకట్రావు చెప్తాడు. సరే ఈ పోటీలో నేను గెలిస్తే రామ నేను చెప్పినట్లు వినాలి అని ఆద్య అంటుంది. అలాగేనని రామ చెప్తుంది. ఒకవేళ రామ గెలిస్తే అని వెంకట్రావు చెప్తాడు. రామ గెలిస్తే నేను ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాను, శాశ్వతంగా అమెరికా వెళ్ళిపోతాను, ఇంకెప్పుడు కూడా తిరిగి రాను అని ఆద్య చెప్తుంది. ఆ నిర్ణయం విన్న సీను, శౌర్య, రామలక్ష్మి బాధపడుతూ ఉంటే పద్మ అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. అయితే రామ గెలిచినట్లే ఆద్య అమెరికా వెళ్ళిపోతుంది, కానివ్వండి కానివ్వండి అని చాలా సంతోషపడుతూ ఉంటుంది. అయితే ఉట్టి నేను లాగుతాను, ఇది నా కండిషన్ అని జానకి అంటుంది. నేను ఉట్టి లాగుతున్నప్పుడు నా ఇద్దరు కూతుర్లు రామ, ఆద్య ఇద్దరు కూడా ఒకేసారి ఉట్టిని కొట్టాలి, ఇద్దరు ఒకేసారి ప్రయత్నించాలి అని చెప్తూ ఉంటే అలాగేనని ఆద్య, రామలక్ష్మి ఇద్దరు చెప్తూ ఉంటారు. జానకి ఉట్టి లాగుతూ ఉంటుంది. ఒకవైపు రామ, ఇంకోవైపు ఆద్య కొట్టడానికి పరిగెడుతూ వస్తూ ఉంటారు. అయితే ఇద్దరు కలిసి ఒకేసారి కొట్టేలా జానకి ఇక ప్లాన్ చేస్తుంటుంది. వాళ్ళిద్దరు కలిసి ఉట్టి కొట్టేలా చేస్తుంది. నా ఇద్దరు కూతుర్లు ఒకేసారి ఉట్టి కొట్టారు కాబట్టి నా ఇద్దరి కూతుర్లు గెలిచారు అని జానకి వాళ్ళ భుజాలపై చేతులు వేసి దగ్గరికి తీసుకొని చాలా గర్వంగా చెప్తూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న శౌర్య, సీను అయితే చాలా సంతోషపడతారు.